హాయ్ అండి. అందరికీ నమస్తే. ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరువైపులా మన ల్యాండ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. మన ల్యాండ్స్ వచ్చేసి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. 365 డేస్ వాటర్ ఉంటాయి అండ్ సంవత్సరానికి 3 పంటలు పండే ల్యాండ్స్. ఫ్యూచర్‌లో రిటర్న్స్‌తో పాటు సంవత్సరానికి ఇంతని కౌలు కూడా వస్తుందండి. డొంక రోడ్ అవైలబిలిటీ కూడా ఉంది మనకి. అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ పనులు ఇప్పటికే మొదలు కానున్నాయండి. ఈ విషయం గాను నేషనల్ హైవే సంస్థ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రపోజల్స్ అనేవి 2 నెలల్లో సబ్మిట్ చేస్తారండి. 21,000 కోట్లతో ఈ ఔటర్ రింగ్ రోడ్ ని నిర్మిస్తారండి. చూస్తూనే ఉన్నాము అమరావతి రాజధాని పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో. అటు ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇటు కన్స్ట్రక్షన్ పనులు కానివ్వండి, 2 ఎంతో వేగంగా జరుగుతున్నాయి. అమరావతి అభివృద్ధి అవుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ గనక ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే మెయిన్ రాజధానిలో కంపేర్ చేసుకుంటే మనకి ప్రతిపాదిత ఓఆర్ఆర్ దగ్గర ల్యాండ్స్ అనేవి అతి తక్కువ ధరకి దొరుకుతాయండి. ఫ్యూచర్ లో ఈ ఓఆర్ఆర్ పనులు మొదలైన తర్వాత మనకి ల్యాండ్ వాల్యూ అనేది హైక్ అవుతుంది. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ గానే కాకుండా ఇది ఫ్యూచర్ లో ప్లాట్స్ గా అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ల వల్ల మనకి ఉద్యోగాలు పెరుగుతాయండి. ఉద్యోగాలు పెరుగుతాయో పాపులేషన్ అనేది ఎక్కువ అవుతుందండి. ఆ పాపులేషన్ ఉండడానికి మనకి ఇల్లు అవసరం అవుతుంది. దానికోసం చోట్లు అవసరం అవుతాయి. సో ఇప్పుడు మనం కొనే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫ్యూచర్ లో ప్లాట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో అందరూ ఒకసారి సైట్ ని విజిట్ చేసి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయో చూడండి. ఫ్యూచర్ లో మనకి సింగపూర్ నుంచి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయండి. ఇప్పటికే అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో ఇదే రైట్ టైం అండి అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి. ఏ మాత్రం సంకోచించకుండా సైట్ ని విజిట్ చేసి మీ డెసిషన్ తీసుకోండి. ఈ ల్యాండ్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న ఆ నెంబర్ కి కాల్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మాది. సో ఇలాంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాము. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.